అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప రమేష్ కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వం అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను కూటమి ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు. చట్టపరమైన వ్యవస్థ కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తోందని, అవినీతి, అరాచకాలు, గంజాయి, డ్రగ్స్ వంటి సమస్యల మధ్య పాలన సాగుతోందని తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సమతుల్య అభివృద్ధి కోసం విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, అమరావతిని పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. ప్రజలకు ఇవ్వడం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని కూడా వదిలేసి ఆయన పరిపాలన సాగించడం, ఈ పరిపాలనలో అన్ని వ్యవస్థలను కూడా విధ్వంసం చేసే కార్యక్రమం ఈరోజు జరిగిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పరిపాలన కేవలం కూటమి కనుసన్నల్లో జరుగుతూ ఉంది. చట్టం వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా అవినీతి, అరాచకం, దురాక్రమణలు ఇవి పెరిగిపోయాయి. గంజాయి విపరీతంగా ఇక్కడ ప్రతి చోట కూడా గంజాయి విక్రయాలు పెరిగిపోయాయి. డ్రగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు కూడా డ్రగ్స్ వాడే పరిస్థితికి వచ్చినారంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి పరిపాలన సాగిస్తుందో కూడా మనందరం ఒకసారి గమనించాలి. ఇటీవల అమరావతి అయితేనేమి, అమరావతి పైన పేరుతో జరుగుతున్న అవినీతిని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావన చేశారు. ఒక చదరపు అడుగును 12 నుంచి 14,000 రూపాయలతో ఈరోజు కడుతున్నారంటే ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఈ రేట్తో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరగడం లేదు. కేవలం 4,000, 5,000, 6,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతూ ఉంటే ఈరోజు 12 నుంచి 14,000 రూపాయలు. అదొకటే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తూ ఉన్నారు వాళ్ళకు. ఓ పక్క నీటి సదుపాయం, ఎలక్ట్రిసిటీలో రాయితీలు, ఇంకో పక్క రోడ్లు ఇవన్నీ వేయడం ద్వారా వాళ్ళకి ఇంకా సులభతరం అవుతాం.